రివ్యూ అయితే క్లియర్ గా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. బట్ స్టిల్ ఒక్క మాటలో చెప్పాలంటే మూవీలో యాక్టింగ్ అను యాక్షన్ రెండు అదిరిపోయినాయి. ఎస్పెషలీ అల్లు అర్జున్ ఎక్స్ట్రాడినరీ. కానీ స్టోరీ ఆ లెవెల్ దాకా వెళ్ళలేదు. ఎస్పెషలీ ఫైనల్ సీక్వెన్స్ మూలాన. అసలు వై, వాట్ ఈస్ ద రీజన్? ఇన్ఫాక్ట్ ఎక్కడైతే ఆపారో దాని గురించి మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి. లైక్ వాళ్ళు చెప్పిన ఎలిమెంట్స్ ఏంటి అండ్ ఇదంతా పుష్ప 3కి ఎలా కంటిన్యూ అవుతుంది. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ డీటెయిల్స్ క్లియర్ గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే ఎండ్ వరకు చూడండి. బట్ బిఫోర్ దట్, హలో ఎవ్రీవన్, యు ఆర్ వాచింగ్ మూవీ రన్నర్ తెలుగు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఎట్ ప్రెసెంట్ నా టార్గెట్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ లోపల 5K క్రాస్ చేయాలని. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. సో ఫస్ట్ అసలు ఏం జరిగింది అండ్ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో చూద్దాము. సో పుష్ప క్యారెక్టర్ తన లైఫ్ లో వచ్చిన ఫస్ట్ అండ్ మెయిన్ ప్రాబ్లం తనకంటూ ఇంటి పేరు లేకపోవటం. సో తన లైఫ్ లో ఎంత గ్రో అయినా గానీ ఖచ్చితంగా తన మైండ్ లో ఉండే మెయిన్ ప్రాబ్లం వాళ్ళ ఇంటి వాళ్ళు తనని యాక్సెప్ట్ చేయటం. సో అందుకే తన సెకండ్ పార్ట్ లో సిండికేట్ నుంచి సీఎం, దాని తర్వాత పిఎం వరకు వెళ్తున్నా గానీ ఇంకోవైపు తన ఐడెంటిటీ మూలాన్ని క్రియేట్ అయిన కాన్ఫ్లిక్ట్ కంటిన్యూస్లీ చూపిస్తానే ఉంటారు. విచ్ ఇస్ రియలీ గుడ్ థింగ్. అంటే ఫస్ట్ పార్ట్ లో ఏదైతే మెయిన్ పాయింట్ లాగా ఇంట్రొడ్యూస్ చేశారో దాని సెకండ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేస్తున్నారు. కానీ ప్రాబ్లం వల్ల ఈ రెండు పాయింట్స్ ని కరెక్ట్ గా బ్లెండ్ చేయలేదు. అంటే తన గ్రోత్ ని అని ప్రాబ్లమ్ ని రెండింటిని కరెక్ట్ గా కలపలేకపోయారు. బట్ స్టిల్ ఓకే, గుడ్. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి స్టోరీ ఎట్ తీసుకెళ్లాలో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టే అనిపించింది. సో అందుకే డైరెక్ట్ తన గ్రోత్ ని అని పాయింట్ ని రెండింటిని కలిపేశారు. కానీ దానికి వాళ్ళు క్రియేట్ చేసిన సీక్వెన్స్ చాలా అబ్రప్ట్ గా అనిపించింది. అంటే సడన్ గా కొత్త కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ చేసి అటు నుంచి స్టోరీ తీసుకెళ్లారు. ఇన్ఫాక్ట్ నా మెయిన్ ప్రాబ్లమే ఇది. ఫస్ట్ పార్ట్ లో కూడా అలాగే చేశారు, సెకండ్ పార్ట్ లో కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేశారు. దాని మూలాన వాళ్ళు రాసుకున్న ఎమోషనల్ ఎండింగ్ సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు. అంటే లైక్ తన లైఫ్ లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఫైనలీ కంప్లీట్ అయింది, అందరూ కలిసిపోయారు. సో జరిగితే ఖచ్చితంగా ఒక మంచి హై రావాలి. కానీ దాని ముందు వరకు జరిగిన సీక్వెన్స్ అంతా కూడా చాలా వింతగా ఉండటంతో ఆ ఎమోషన్ అక్కడ ల్యాండ్ అవ్వలేదు. సో ఇక్కడ డైరెక్టర్ మెయిన్లీ ఆ ఎమోషనల్ ఎండింగ్ ఇద్దాం అనుకున్నాడు. ఇంకా చెప్పాలంటే లాస్ట్ లో ఫాత్ ఫాసిల్ బాంబ్స్ పేల్చాడు. సో టెక్నికలీ ఇది ఇంకా డీప్ ఎమోషన్. లైక్ యానిమల్ సినిమాలో ఎలా అయితే రణబీర్ అంతా చేసినా గానీ వాళ్ళ ఫాదర్ ని కాపాడుకోలేకపోతున్నాడని బాధపడ్డాడో, ఇది కూడా మళ్ళీ సేమ్ అలాంటి ఎమోషనల్ సీక్వెన్సే. లైక్ మొత్తం కష్టపడి ఫైనలీ కలిపితే మళ్ళీ అక్కడ బాంబు పేల్చాడు. సో ఆ లెవెల్లో హిట్ అవ్వాల్సిన ఎమోషన్ ఏదో జస్ట్ ఒక ర్యాండమ్ సీన్ వెళ్ళిపోయింది. సో ఇది సరిగ్గా చేయాల్సింది. బికాస్ ఓన్లీ ఏదో క్రేజీగా చేస్తేనే కాదు, ఎమోషనల్ ఎండింగ్స్ కూడా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అండ్ టెక్నికల్ వీళ్ళ ప్రకారం ఈ టూ పార్ట్స్ కి ఇది ఒక ప్రాపర్ ఎండింగే. బికాస్ తన లైఫ్ గోల్ కంప్లీట్ అయింది కాబట్టి. బట్ వాళ్ళు అనుకున్నారు కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. లైక్ మెయిన్లీ హెలికాప్టర్ సీక్వెన్స్ కు ముందు మూవీ నాకు చాలా నచ్చింది. కానీ ఎప్పుడైతే హెలికాప్టర్ సీక్వెన్స్ స్టార్ట్ అయిందో స్పెసిఫికలీ నాకైతే మూవీ గ్రాఫ్ డౌన్ అయింది. లైక్ అక్కడ యాక్షన్ కూడా ఓవర్ ది టాప్ వెళ్లారు. చేతులు కాళ్ళు రెండు కట్టేసి కొరకటం ఒకటి రెండు అనుకోవచ్చు, బట్ దాన్ని కంటిన్యూ చేశారు. సో అక్కడ మొత్తం అంత హడావడి చేసి బ్రీత్ తీసుకునే స్పేస్ ఇవ్వలేదు. ఏ ఫిల్మ్ బై సుకుమార్ అని చెప్పి కంక్లూడ్ చేశారు. కొంచెం గ్యాప్ ఇవ్వాల్సింది. మేబీ ఆడియన్స్ కి అసలు ఎమోషన్స్ అని రిజిస్టర్ అయ్యేవి. అండ్ ఆ పాయింట్ కి విలన్స్ అందరూ కూడా డైల్యూట్ అయిపోయారు. ఎస్పెషల్లీ ఫాత్ ఫాసిల్ అయితే ఏదో పవర్ రేంజర్స్ లో పద్దాకు వచ్చే విలన్ లాగా వస్తాడు వెళ్తాడు. సో తన నుంచి ఒక క్రేజీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీన్ ఖచ్చితంగా మిస్ అయ్యింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే KGF 1 ఏ లెవెల్లో అయితే ఎండ్ చేశారో, లైక్ ఎట్ ప్రెసెంట్ రాకీకి ఎగ్నిస్ట్ గా పిఎం తో సహా అందరూ వస్తారని పుష్ప 2 కూడా అలాగే ఎండ్ చేశారు. లైక్ ఇప్పుడు తనకి ఎగ్నిస్ట్ గా మంగళం సీను, షికావత్, పిఎం అందరూ రెడీగా ఉన్నారు. అండ్ అలాగే తనకి ఎగ్నిస్ట్ గా జాలీ రెడ్డి కూడా రెడీగా ఉన్నాడు. ట్రైలర్ లో తను ఇంకో షార్ట్ చూపించారు, అది మూవీలో లేదు. సో తనతో కూడా సెకండ్ పార్ట్ లో కొంచెం సీన్ పెట్టాల్సింది, లేదా థర్డ్ పార్ట్ లో మళ్ళీ ర్యాండమ్ గా వచ్చినట్టు ఉండిద్ది. అండ్ షికావత్ కూడా లాస్ట్ లో వాళ్ళ ఇంటికి బాంబులు పంపించాడు అండ్ బాంబ్ బ్లాస్ట్ చేశాడు. అండ్ ఇక్కడ ఈ మూవీ ఎండ్ చేశారు. కానీ దీని కంటిన్యూషన్ మనకి స్టార్టింగ్ లో టైటిల్ టీజర్ అప్పుడే క్లియర్ గా చూపించేశారు. అండ్ అసలు నాకు అదే అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ ట్రైలర్ లో కూడా చాలా సీన్స్ మూవీలో లేవు. సో ఆ క్లిప్ స్టార్టింగ్ లో అన్నారు జైల్లో నుంచి తప్పించుకున్న పుష్పాని కాల్చడానికి ట్రై చేశారు, కానీ తను అక్కడ నుంచి తప్పించుకున్నాడని. అండ్ మోస్ట్లీ మూవీ లాస్ట్ లో చూపించిన బాంబ్ బ్లాస్ట్ ఖచ్చితంగా జరిగే ఉండిద్ది. అండ్ ఐ థింక్ ఆ బాంబ్ బ్లాస్ట్ మూలన వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా శ్రీవల్లి అయ్యి ఉంటది. ఎందుకంటే సెకండ్ పార్ట్ లో తన్ని చాలా చక్కగా హైలైట్ చేశారు. లైక్ పుష్పకి శ్రీవల్లి మీద ప్రేమ ఎంత ఉందో చాలా క్లియర్ గా చూపించారు. అండ్ థర్డ్ పార్ట్ టైటిల్ తీసుకుంటే ర్యాంపేజ్. సో ఒకవేళ శ్రీవల్లికి ఏమైనా అయితే మాత్రం ఖచ్చితంగా పుష్ప ర్యాంపేజ్ చూపిస్తాడు. ఆర్ఎల్స్ వాళ్ళ మదర్ కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఆబ్వియస్లీ బాంబ్ బ్లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఎవరో చనిపోయి ఉంటారు. మరీ లేదు అందరూ సేఫ్ అని మాత్రం చూపిలేరు కదా. సో ఇంకా కమింగ్ టు ఆ క్లిప్, మేబీ ఆ బాంబ్ బ్లాస్ట్ తర్వాత పుష్ప లో స్టేజ్ లో ఉన్నప్పుడే తనొచ్చి పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు. బికాస్ పుష్ప చంపేసింది పిఎం ఫ్యామిలీ మెంబర్స్ ని. సో ఖచ్చితంగా పోలీస్ ని పిఎం పంపించుంటాడు. అంత లో స్టేజ్ లో ఉన్నప్పుడే తనొచ్చి వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటారు. సో ఆ తర్వాత మొత్తం సెట్ చేసి పుష్ప అక్కడి నుంచి తప్పించుకుని ఉంటాడు. కానీ తను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియలేదు. బట్ ఫైనలీ ఆ క్యామ్ లో కనపడ్డాడు. దీని తర్వాత నేను చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ నా వైల్డ్ కేసు వచ్చేసి ఎలా అయితే సీఎం ను మార్చేశాడో, మేబీ పిఎం ఇప్పుడు తన వెనకమల పడ్డాడు కాబట్టి అపోజిషన్ వాళ్ళతో చేతులు కలిపి ఖచ్చితంగా పిఎం మార్చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ అలా చేయడానికి ఫండ్స్ కావాలి కాబట్టి ఇంకా ఇంటర్నేషనల్లీ మొత్తం ట్రేడ్ చేస్తూ ఉండుంటాడు. అండ్ అందుకే ఆ క్లిప్ లో మనకు చూపించారు సింగపూర్, జపాన్, మలేషియా ఇవన్నీ. అండ్ మేబీ అలా ట్రేడ్ చేస్తున్నప్పుడు జపాన్ కి మొత్తం పంపించినా గానీ ఫండ్స్ పంపించుండ్రు. సో ఇంకా అందుకే పుష్పాని సొంతంగా వెళ్ళాడు. అండ్ అదే సీక్వెన్స్ మనకి పుష్ప 2 లో ఫస్ట్ లో చూపించారు. సో మేబీ స్టోరీ
స్టోరీ అంతా కూడా ఎలా కనెక్ట్ అయ్యిద్ది అనుకుంటా. ఇన్ఫాక్ట్ ట్రైలర్ లో మనకు చూపించిన కొన్ని జపాన్ క్లిప్స్ మూవీలో లేవు. లైక్ సముద్రంలో పడ్డాక బయటకు వచ్చే సీన్ గానీ ఆర్ఎల్స్ ట్రేడ్ మాట్లాడుకునేప్పుడు నోట్ తీసుకునే సీన్ గానీ ఇవి రెండు చూపిలేదు. సో ఐ థింక్ సెకండ్ పార్ట్ లాస్ట్ లో ఇలా అసలు ఏం జరిగిద్దో చిన్న గ్లిమ్స్ ఇవ్వాల్సింది, సో దట్ కొంచెం హై ఉండేది. బట్ వాళ్ళు కొంచెం ఎమోషనల్ ఫ్యామిలీ సెట్ టైప్ ఆఫ్ ఎండింగ్ ఇద్దాం అనుకున్నారు కాబట్టి అవేమీ చూపిలేదు. బట్ కనీసం స్కేల్ ఎంత ఎక్స్పాండ్ అవబోతుందో మూవీలో చూపించాల్సింది, టీజర్స్ అండ్ ట్రైలర్స్ లో కాదు. అండ్ అసలు ఐఎమ్ వెరీ క్యూరియస్ అసలు ఈ క్యారెక్టర్ ఎండింగ్ ఎలా చేస్తారని. లైక్ KGF 2 లో ఫైనలీ రాకీని చంపేశారు. సో పుష్ప 2 లో ఈ క్యారెక్టర్ ఎండ్ ఎలా చేస్తారో చూడాలి. బికాస్ తను లిటరలీ ఇప్పుడు ఇంకా నేషనల్ టు ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి సో ఇలాంటి క్యారెక్టర్ ని ఎలా కంక్లూడ్ చేస్తారనేది ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్. అసలు ఏంటి ఏం చూపిస్తారని నేనైతే కొంచెం ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాను. కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇప్పట్లో అయితే పుష్ప 3 రాదు. బికాస్ అల్లు అర్జున్ ఇస్ గోయింగ్ టు వర్క్ విత్ త్రివిక్రమ్. సో ఈ మూవీ ముందు వరకు నేను చాలా స్ట్రాంగ్లీ ఫిక్స్ అయ్యా దట్ ఈ మూవీ ఖచ్చితంగా ఒక 1500 or 2000 crores కొట్టిద్దని. బట్ మూవీ చూసాక డౌటే. ఫస్ట్ పార్ట్ లాగానే సెకండ్ పార్ట్ కూడా నార్త్ వాళ్ళకి విపరీతంగా కనెక్ట్ అయితే ఇంకా ఈ మూవీని ఎవరు ఆపలేరు. సో అసలు ఎంత కలెక్ట్ చేసిద్ది అండ్ అలాగే ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ మీద మీ థాట్స్ ఏంటి అండ్ థర్డ్ పార్ట్ లో ఏం జరగొచ్చు ఇవన్నీ కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. డెఫినెట్లీ వి విల్ డిస్కస్. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.